నేను ఎప్పుడు కొంచెం పచ్చిగా చెప్తుంటాను. మన దేశంలో ఏంటంటే ఈ కుల వ్యవస్థ మన మనస్సుల్లో బాగా నాటుకుపోయింది కాబట్టి కొన్ని పదవులకు అసలు విపరీతమైన డిమాండ్. ఎందుకో తెలియదు, ఏమిటో తెలియదు. మనకు విద్య అంటే తెలియకుండా విద్య అనుకుంటున్నాం. మనం విద్య పేరుతో చేస్తున్నంత 199 నిరర్థకం, వ్యర్థం. ఈ కామన్ సెన్స్ మర్చిపోతున్నాం. కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అన్న భావం ముఖ్యంగా మన సమాజం ప్రవేశపెట్టింది. సరే, ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మార్కెట్లో నేను చాలా మంది స్టూడెంట్స్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటరాక్ట్ అవుతుంటాను, వాళ్ళ బాధలు తెలుసుకుంటుంటాను. జనరల్గా ఒక ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలంటేనే ఫుల్ స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకా ఐఏఎస్ ప్రిపరేషన్లో కూడా ఫుల్ స్ట్రెస్గా ఫీల్ అయిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు. అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు, కష్టంగా ఫీల్ అవుతున్నారు సార్. ఇక్కడేమో మీరు ఎంబీబీఎస్ కొట్టారు, ఐఏఎస్ కొట్టారు, రెండు ఒక కామన్ పర్సన్కి సాధ్యం కాంది అది మీరు చేసేసారు. సో వాళ్ళు అట్లీస్ట్ ఒక చిన్నది కూడా సాధించలేకపోతున్నారు. మరి ఎట్లా ఈ మెంటల్ హెల్త్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి సార్? వేణు, దీనిలో 3 విషయాలు తీసుకోవాలి. మొదట మన మనసులో కొన్ని చాలా గొప్పవి, కొన్ని తక్కువ ఈ పిచ్చి నుంచి బయటపడాలి. ఎంబీబీఎస్కి వెళ్తేనే గొప్పది, ఫిజియోథెరపిస్ట్ అయితే తక్కువ, లేకపోతే మంచి కార్పెంటర్ అయితే తక్కువ, ఇవన్నీ చాలా సరైన ఆలోచనలు కాదు. సమాజంలో 10 మందికి పనికొచ్చే ఏ పనైనా సరే న్యాయమైనది కావాలి, దోచుకునేది కాకూడదు, ఒకరికి అన్యాయం చేసేది కాకూడదు. 10 మందికి పనికొచ్చే సేవ కావాలి. అది ఏదైనా సరే గర్వంతో చేయదగ్గది, గౌరవంతో చేయదగ్గది. మన దేశంలో ఏంటంటే ఈ కుల వ్యవస్థ మన మనస్సుల్లో బాగా నాటుకుపోయింది కాబట్టి కొన్ని పనులు గౌరవమైనవి, కొన్ని తక్కువైనవి, కొన్ని నీచ వృత్తులు మన మనసుల్లో పడిపోయింది. అందుకని ఏంటంటే కొన్ని పదవులకు అసలు విపరీతమైన డిమాండ్. ఎందుకో తెలియదు, ఏమిటో తెలియదు. మనం ముందు దాని నుంచి బయటపడాలి మొట్టమొదటిది. రెండోది, మన చదువు. నేను చెప్పాను, మేము స్కూల్లో ఉండగా పల్లెటూళ్ళలో పెద్దగా వస్తువులు లేకపోయినా, ఖర్చు పెట్టకపోయినా, టీచర్లకు 70-80 రూపాయల మించి జీతం రాకపోయినా సమాజం మొత్తం పట్టించుకున్నది మా అందరికీ మేధస్సు వికసించే మంచి విద్య అందింది చాలామందికి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే విద్య మీద బోడంత ఖర్చు పెడుతున్నాం, కానీ ప్రతి బిడ్డలో తెలివితేటలు ఉన్నాయి. ప్రతి బిడ్డకి తెలివితేటలు పుట్టుకుతూ ఉన్నాయి, ప్రకృతి ఇచ్చింది. కానీ ఆ తెలివితేటలు బయటపడాలంటే మంచి ప్రమాణాల విద్య కావాలి. మనకు విద్య అంటే తెలియకుండా విద్య అనుకుంటున్నాం. మనం విద్య పేరుతో చేస్తున్నంత 199 నిరర్థకం, వ్యర్థం. ఏమీ తెలియదు, చదవలేరు, చదివితే అర్థం చేసుకోలేరు, లెక్కల కాన్సెప్ట్స్ తెలియవు, కాన్సెప్ట్స్ ఉపయోగించలేరు, తర్కం తెలియదు, తార్కిక శక్తితో క్రిటికల్ థింకింగ్ చేయలేరు. ఇది విద్య కాదు, బట్టి పట్టడం, కాపీ కొట్టడం. ఎప్పుడైతే మీకు ఈ పునాదులు బలహీనంగా ఉన్నాయో, మీ మేధస్సుని ప్రకృతి దేవుడు మీకు ఇచ్చినా కూడా దాన్ని వికసించే అవకాశం లేకపోయిందో, ప్రతి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు నిజంగా కాన్సెప్ట్స్ బాగా పట్టుబడ్డాయి, భాష మీద మీకు పట్టొచ్చింది, భావ ప్రకటన చేయగలుగుతున్నారు, తార్కికంగా ఆలోచించగలుగుతున్నారు. ఇవి ఉంటే ఏదైనా అలవోకగా ఉంటుంది. అది ఒక కోర్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక వృత్తి కావచ్చు, పరీక్ష కావచ్చు, ప్రతి లెక్కే కాదు సార్, నథింగ్. ఇది రెండోది. మూడోది, మనకేమైందంటే కొన్నిటికి ఇది చాలా ముఖ్యమైన భావించి జీవితాలని చాలా అనవసరంగా కేటాయించి ఆసక్తి ఉన్నా లేకపోయినా కూడా దాని మీద మనకు ఆసక్తి లేకపోవచ్చు. కానీ కుటుంబం మరొకరు చెప్తారు, నువ్వు డాక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మిగతా చేయబాకు, నువ్వు ఐఏఎస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మిగతా చేయబాకు అని చెప్పని. వాళ్ళకి నిజంగా ఆసక్తి ఉండకపోవచ్చు. మనసులో ఇప్పుడు ప్రతి మనిషికి కూడా తనకున్నటువంటి లక్షణాలను బట్టి, తనకున్న ఆసక్తిని బట్టి కొన్ని చాలా సంతోషం. కొందరు బ్రహ్మాండంగా పెయింటింగ్ చేస్తారు, కొందరు గొప్పగా ఏమైనా మెషిన్ ఇస్తే చిన్నది పెద్దదో వాడు ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేస్తుంటాడు. కొందరు ఎలక్ట్రికల్ వర్క్ బ్రహ్మాండంగా చేస్తారు, కొందరు మెకానికల్గా చేతులతో చేయడం బ్రహ్మాండంగా తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, కొన్ని గొప్పవని ఎప్పుడైతే గట్టిగా పెట్టామో వాడికి ఆసక్తి లేనిది వాడి మీద ఒత్తిడి పెడుతున్నాం. ఒకవేళ దానిలో రేపొద్దున కష్టపడి ఫలితం సాధించాం అనుకున్న పెద్దగా పని చేయలేదు, ఎందుకంటే మీ మనసు లేదు అక్కడ. అది మీ న్యాచురల్ టాలెంట్ ఉన్నది కాదు. న్యాచురల్ టాలెంట్ వేరే చోట ఉంది, దాన్ని మనం తక్కువ చేసాం. కాబట్టి మనసుకు నచ్చింది ఇష్టంగా చేస్తే దీనిలో శ్రమ ఉండదు, సహజంగా ఎదుగుతాం. మన దేశంలో అవకాశం లేకుండా చేసాం. ఈ 3 అర్థం చేసుకోవాలి. అంతేగాని కొన్ని గొప్పవి, ఐఏఎస్ అయితే గొప్పోడు, ఇవన్నీ పిచ్చి ఆలోచన. ఎప్పుడు కొంచెం పచ్చిగా చెప్తుంటాను. మా జిల్లాలో కలెక్టర్ గారు లేరండి కాబట్టి నా జీవితం అంతా నిరర్థకమైంది అని అనుకున్నారా? కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ ఉన్నాడో లేదో, ఆయన పోస్టింగ్ వేసారో లేదో, ఎవరిని పెట్టారో మీకు నాకు ఏమైనా పనికొచ్చిందా? ఊరికి మనం అనుకోవటం. కానీ మన ఇంట్లో ప్లంబర్ లేకపోతే, బాత్రూంలో తూములు పొడికి పడిపోతే మనం ముక్కులు మూసుకు బతకాల్సి వస్తుంది, ఉండలేం. ఆ ప్లంబర్ వస్తే ప్లంబర్ దేవుడు. మనకు చేతనైతే, మనకు బుద్ధి ఉంటే మనం ప్లంబింగ్ చేయగలగాలి. మనం చేయలేకపోతే ప్లంబర్ వస్తే, ఆ ప్లంబర్ లేకపోతే బతకలేం. ఎవరు ముఖ్యం మనకి, మన జీవితాలకి? ఆ కలెక్టరా, ఈ ప్లంబరా?
ఈ కామన్ సెన్స్ మర్చిపోతున్నాం. కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అన్న భావం ముఖ్యంగా మన సమాజం ప్రవేశపెట్టింది. ఇతర దేశాల్లో కొంత ఉన్నా కూడా ఇంత లేదు. ఈ కుల వ్యవస్థ వల్ల కొన్ని తక్కువవి అన్న ప్రవేశపెట్టి దానివల్ల మన మనసులో అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. అంచేత వీటిని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఇది కూడా ఒక ముఖ్యం. నేను వాటిని అవమానం చేయట్లా నేను, కానీ ఇవన్నీ కూడా పనికొచ్చేవి. దానికి కావాల్సిన గౌరవాన్ని ఇద్దాం. మిగతా వాళ్ళు తక్కువగా భావించబోకండి.